హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ భార్గవి. అందరూ ఎలా ఉన్నారు? ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు భార్గవి. సో ఈ వీడియోలో నేను సన్ స్క్రీన్ యొక్క యూసెస్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు సన్ స్క్రీన్ యొక్క యూజెస్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే సన్ స్క్రీన్. అసలు ఈ సన్ స్క్రీన్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీ డౌట్ని నేను క్లారిఫై చేసేస్తాను. సో సన్ స్క్రీన్ని మనం మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో సన్లో హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చేసి మన స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. అంటే స్కిన్ బర్న్స్ రావడం, స్కిన్ క్యాన్సర్ రావడం, స్కిన్ అలర్జీస్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనకు జరగకూడదంటే మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ని అప్లై చేసుకోవాలి. సో సెకండ్ అయితే సన్ స్క్రీన్ టైప్స్. సో సన్ స్క్రీన్స్లో 5 టైప్స్ ఉంటాయి. అవేంటంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి లోషన్ టైప్, సెకండ్ వచ్చేసి స్ప్రే టైప్, థర్డ్ వచ్చేసి ఫామ్ టైప్, ఫోర్త్ వచ్చేసి సన్ స్టిక్ టైప్, ఫిఫ్త్ వచ్చేసి పౌడర్ టైప్. మీకు ఏ టైప్ నచ్చితే ఆ సన్ స్క్రీన్ని మీరు యూజ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ అయితే ఎస్పీఎఫ్. అసలు ఎస్పీఎఫ్ అంటే ఏంటి? సో ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. ఏ సీజన్లో ఎలాంటి ఎస్పీఎఫ్ మనం యూజ్ చేయాలి అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వింటర్ సీజన్లో అయితే కొంచెం క్లౌడీగా ఉంటుంది కదా, అలాంటప్పుడు 30-35+ ఉన్న సన్ స్క్రీన్స్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఎస్పీఎఫ్ 30-35 కన్నా తక్కువది మనం యూజ్ చేస్తే ఆ సన్ స్క్రీన్ మనం యూజ్ చేసిన వేస్టే. అండ్ సమ్మర్స్లో అయితే మనం యూజ్ చేసే సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ 50++ ఉండాలి. అసలు ఎన్ని ప్లస్లు ఉంటే అంత మంచిగా యూవీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడైతే నేను ఎస్పీఎఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు సన్ స్క్రీన్ రీఅప్లికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనలో కొంతమంది ఉంటారు, మనం సన్ స్క్రీన్ అప్లై చేసాం కదా అని అలానే ఉండిపోతూ ఉంటారు రోజంతా. అంటే మనం సన్ స్క్రీన్ యూజ్ చేసాం కదా, మరేం ప్రాబ్లం ఉండదు అని అయితే అనుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మనం ఎంత సన్ స్క్రీన్ రాసినా సరే దాని ఎఫెక్ట్ 2-3 అవర్స్ మాత్రమే ఉంటుంది. అందుకే మనం ఎవ్రీ 2 అవర్స్కి మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటూనే ఉండాలి. ఓకే, ఇప్పటిదాకా మనం సన్ స్క్రీన్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సన్ స్క్రీన్ని ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సన్ స్క్రీన్ని మనం 2 or 3 ఫింగర్ రూల్లో మనం అప్లై చేసుకోవాలి. 2 or 3 ఫింగర్స్ రూల్స్ అంటే ఏంటో కాదు, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సన్ స్క్రీన్ తీసుకోవాలి. నేనైతే డాక్టర్ సెర్చ్ వాళ్ళది సన్ స్క్రీన్ అయితే తీసుకున్నా. సో ఈ సన్ స్క్రీన్ని ఇలా ఫింగర్స్కి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడైతే నేను 3 ఫింగర్ రూల్లో నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇలా సన్ స్క్రీన్ని తీసుకున్నాం కదా, దాని తర్వాత కొంచెంగా మన ఫేస్కి అండ్ నెక్కి కొంచెంగా అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం సన్ స్క్రీన్ని అప్లై చేసుకుంటే మన ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి ఈవెన్గా అప్లై చేసుకోగలం. అందుకోసమే మనం ఈ 2 or 3 ఫింగర్ రూల్ అనేది సన్ స్క్రీన్ వాడేటప్పుడు మనం యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో సన్ స్క్రీన్ యొక్క యూజెస్ని చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి ఏ సన్ స్క్రీన్ యూజ్ అవుతుంది అనేది నేను షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.